హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఇంతకు ముందు గవర్నమెంట్ మనకి నంది అవార్డ్స్ అని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇచ్చేవారు. సో దాన్ని తీసేసి రీసెంట్ గా మనకి గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించారు. సో దానికి ఎందుకు ఆ పేరు తీసేసి ఈ పేరు పెట్టారు అని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? రాష్ట్ర విభజన జరగకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని ఏళ్లుగా నంది అవార్డు అని ఇచ్చేవాళ్ళంటే మంచి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, అట్లా చాలా ప్రతి విభాగానికి ఒక అవార్డు ఇచ్చేవారు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెళ్ళలేదు. 2018లో చంద్రబాబు నాయుడు మాత్రం ఒకసారి ఇచ్చారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆంధ్రాలో ఇచ్చారు. అయితే ఆ నంది అవార్డులు ఇచ్చారు. అది వివాదాస్పదమైంది. అంటే ఏకపక్షంగా తెలుగుదేశం మద్దతుదారులకి ఇచ్చారు అని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు అని పెద్ద వివాదమైంది. దాని తర్వాత వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అవ్వడం. మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గద్దర్ అనే ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ ఆయన మరణించడము, ఆయన అంటే తెలంగాణలో ప్రముఖ వ్యక్తి, ఆయన తెలంగాణలో ప్రముఖ వ్యక్తి, మంచి గాయకుడు. పల్లె పాటలు అంటే ఇక్కడ వివాదం కూడా ఉంది, కమ్యూనిజం నుంచి వచ్చాడు అది అని. దాన్ని పక్కన పెడితే ఆయన్ను గౌరవిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చే అవార్డులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు, ప్రకటించారు. అంత బాగానే ఉంది. అయితే ఉగాది కల్లా ఇవ్వాలి. దానికి సంబంధించిన కమిటీలన్నీ పనిచేశాయి. వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుందని సూచించారు. అంత కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఉగాది నాడు మాకు అయితే తెలుగు పండుగ కదా, ఆ ఉగాది పండుగకు ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అని అంటే ఇప్పుడు చాలా అనుమానాలు కూడా రేకెత్తించాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి మన అల్లు అర్జున్ విషయంలో జరిగిన గొడవలు కానీ ఇంకా ఏదన్నా కానీ అసలు తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంటుందా, ఆంధ్రాకి వెళ్ళిపోతుందా అని 1,00,000 అనుమానాలు రేకెత్తించారు అందరూ. అయితే వెట్టకేలకు మొత్తం మీద గద్దర్ అవార్డుల ప్రక్రియ మొదలైంది. అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 14 ఏళ్ళు అయింది. ఈ 14 ఏళ్ళలో ఎన్ని సినిమాలు వచ్చింటాయి. అయితే ఒక సినిమాకు కూడా ఇవ్వలేదు. మరి ఈ 14 సంవత్సరాల సినిమాలంటే కల్పిస్తారా అంటే ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద చర్చలు జరిగిన తర్వాత మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన దిల్ రాజు గారు అధ్యక్షతన నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం చేశారంటే మన సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి జయసుధ అధ్యక్షతన ఒక 15 మంది సభ్యులు ఉండే ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో FDC మేనేజింగ్ డైరెక్టర్ జయసుధ వీళ్ళందరూ పాల్గొన్నారనమాట. పాల్గొని దానికి సంబంధించిన వివరాలు ఈ నెల 21 నుంచి స్క్రీనింగ్ మొదలవుతుంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైతే ఉందో ఈ అవార్డులను ఈ 14 ఏళ్ళకు గాను ప్రతి సంవత్సరం ఒక సినిమా, అంటే ప్రతి సంవత్సరం సుమారు 20-30 అవార్డులు ఉంటాయి. అట్లా కాకుండా ఈ 14 ఏళ్ళలో ఒక్కొక్క సినిమాని ఎంచుకుంటారు. 2 ఏళ్ళు వదిలిపెడితే ఇప్పుడు 25 ఉన్నాయి కదా, 24, 25 వదిలిపెడితే 23 వరకు ఉండే, అంటే అప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లకు 12 ఉత్తమ సినిమాలను, కేవలం ఉత్తమ సినిమాను మాత్రమే ఎంచుకుంటారు. ఈ 12 ఏళ్ళలో ఈ సంవత్సరం ఏమి సినిమా, నెక్స్ట్ ఇయర్ ఏమి సినిమా ఇట్లా చేసి ఈ 2 సంవత్సరాలు కలిపి అయితే 23, 24, ఇప్పుడు 25లో ఉన్నాం కదా, 23, 24 కలిపి మొత్తం అంటే అన్ని విభాగాలకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ నటుడు, అవి కాకుండా కొంత లెజెండరీ పీపుల్ ఉన్నారు. కాంతారావు, ఎన్టీ రామారావు, ప్రభాకర్ రెడ్డి, ఇంకొక ఆయన బాలీవుడ్ నటుడు మన తెలుగు ఆయన పేరు మీద వచ్చేవాళ్ళు, అవన్నీ కలిపి ఇవ్వడానికి కసరత్తు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఆ పని మీదనే ఉన్నారు. ఉంటే 1-2 నెలల్లో ఈ అవార్డులు అనేది ప్రకటించి ఈసారి అంటే ఈ గవర్నమెంట్ తొలిసారిగా ఇస్తూ ఉంది కదా. తొలి గవర్నమెంట్ టీఆర్ఎస్ అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా చేస్తుంది కాబట్టి బాగా వైభవోపేతంగా చేసే అవకాశం ఉంది. వైభవంగా అందరూ టాలీవుడ్, బాలీవుడ్ ఆర్టిస్టులు పిలిచి ఈ అవార్డులను ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్గా ఇవ్వడానికి ప్లానింగ్ జరుగుతున్నట్టు నిన్న FDC చైర్మన్, ఆ మేనేజింగ్ డైరెక్టరు జయసుధ అందరూ చెప్పారనమాట. జయసుధ ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు 1248 నామినేషన్లు వచ్చినాయంట. ఈ 14 ఏళ్ళలో ఉండేది 1248 నామినేషన్లు వచ్చినాయి. 97 ఏమో అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి దీని మీద కసరత్తు చేస్తున్నాం.
ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఎక్కడైతే ప్రతిభ ఉందో ఆ ప్రతిభకు అనుసరించి అవార్డులు ఇస్తున్నాము అని ప్రకటించారు. ఎదురు చూద్దాం మనం కూడా.